ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. 9వ తేదీ ఆదివారం దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి 2000వ సంవత్సరంలో కెన్యా వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో తలపడేందుకు సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది అనే లోపే దరిద్రం మాత్రం ముందే వచ్చేసింది. మొత్తానికి టీమిండియాకు ఆ గుడ్ న్యూస్ ఏంటి, అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. ఫైనల్ మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ గాయపడ్డాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా హెన్రీ భుజానికి గాయమైంది. ఓ క్యాచ్ ని అందుకునే క్రమంలో అతడి భుజం నేలను బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలాడిపోయాడు. వెంటనే మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలో అతడు ఫైనల్ మ్యాచ్ ఆడడంపై సందిగ్ధత నెలకొంది. గాయం తీవ్రత మరీ ఎక్కువై అతడు ఫైనల్ కు దూరం అయితే కివీస్ కు భారీ ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. గ్రూప్ స్టేజ్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో హెన్రీ 8 ఓవర్లు వేసి 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ బౌలింగ్ అటాక్ ను హెన్రీ ముందుండి నడిపించాడు. ఈ క్రమంలోనే హెన్రీ గాయంపై సెమీస్ మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందించాడు. పేసర్ హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. భారత్ తో ఫైనల్ మ్యాచ్ కి ఇంకా 3 రోజుల సమయం ఉంది. అప్పటి వరకు అతడు కోలుకుంటాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పడం కాస్త కష్టమని అన్నాడు. దీంతో మొత్తానికి మిచెల్ శాంట్నర్ మాటలను బట్టి చూస్తే మ్యాట్ హెన్రీ గాయం పెద్దగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలా టీమిండియాకు గుడ్ న్యూస్ అందేలోపే షెడ్యూల్ ని తయారు చేసే ముందే టీమిండియాకు బ్యాడ్ న్యూస్ ఉంది. అదే ఇంతవరకు ఎదురే లేకుండా ఫైనల్ కు చేరిన టీమిండియాకు ఈ ఫైనల్ రోజు ఆదివారమే పెద్ద శత్రువుగా మారింది. ఈ క్రమంలోనే అభిమానులు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీల్లో ఆదివారం తప్ప మిగతా రోజుల్లో జరిగిన అన్ని ఫైనల్ మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించింది. 1983 వన్డే వరల్డ్ కప్ శనివారం రోజు జరిగింది. ఆ రోజు భారత్ విజయం సాధించింది. ఇక 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సోమవారం జరిగింది. అప్పుడు కూడా టీమిండియా విజయం సాధించింది. ఇక 2007 టీ20 వరల్డ్ కప్ సోమవారం ఫైనల్ మ్యాచ్, అప్పుడు భారతే గెలిచింది. అలాగే 2011 వన్డే వరల్డ్ కప్ శనివారం రోజు ఫైనల్లో భారత్ విజయం సాధించింది. ఇక 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సోమవారం జరిగింది. అప్పుడు కూడా భారత్ గెలిచింది. అలాగే గత ఏడాది 2024 టీ20 వరల్డ్ కప్ శనివారం జరిగింది ఫైనల్ మ్యాచ్. అప్పుడు కూడా కప్పు సొంతం చేసుకుంది. కానీ 2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, 2014లో టీ20 వరల్డ్ కప్, ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2003లో వన్డే వరల్డ్ కప్, అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ ఆదివారం జరగ్గా అప్పుడు మనోళ్ళు ఓడిపోయారు. ఈ లెక్కన భారత అభిమానులు భయపడిపోతున్నారు. ఆదివారం ఇండియా న్యూజిలాండ్ మధ్య ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దీంతో అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని అభిమానులు భయపడిపోతున్నారు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ షెడ్యూల్ ను తయారు చేసేటప్పుడు బీసీసీఐ గమనించిందో లేదో అని మరికొంతమంది అభిమానులు వాపోతున్నారు.